Hi guys, welcome back to my channel Smart Naushad. ప్రీవియస్ వ్లాగ్లో బర్డ్స్ ఫామ్ అవన్నీ చూసారు కదా, అదే రోజు ఇది అనమాట ఈ వ్లాగ్. ఇప్పుడు వచ్చేసి మేము రిసార్ట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ రిసార్ట్ పేరు వచ్చేసి అతిథి రిసార్ట్. ఈ రిసార్ట్లో ఒక రూమ్ అంటే సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 3500. ఇందులో వచ్చేసి చిన్న ప్లే గ్రౌండ్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ చిన్న క్యాఫ్టేరియా లాగా కుకింగ్ చేసి తీసుకొచ్చి అక్కడే పెడతారనమాట. ఈ రిసార్ట్లోనే చూడండి టీ తోట కూడా ఉంది, చిన్నగా అక్కడక్కడ టీ చెట్లు వేసున్నారు. ఇది వచ్చేసి చిన్న ప్లే గ్రౌండ్ అండ్ ఈ రిసార్ట్లోనే ఒక హౌస్ ఉంది. ఆ హౌస్కి ప్రైవేట్ పూల్ ఉంది, మరి దానికి కాస్ట్ ఎంతో మేము అడగలేదు. అండ్ ఈ రిసార్ట్లో ఒక పెద్ద ఉయ్యాల కూడా ఉంది, చాలా బాగుంది ఆ ఉయ్యాల. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది ఈ రిసార్ట్లో ఏమున్నాయి ఏంటి అనేది. ఇవైతే హౌసెస్ అండ్ ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్లో వీళ్ళందరు దిగి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను చిన్న పాప ఉంది కదా, తను ఏడుస్తుందేమో అని చెప్పేసి నేను దిగలేదన్నమాట. వీళ్ళందరు దిగి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప చూడండి వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా దాంట్లోనే ఉంది, అసలు బయటికే రాలేదు తను. మా పాప ఇక్కడ మంచిగా స్విమ్మింగ్ చేస్తుంది. స్విమ్మింగ్ క్లాసెస్లో జాయిన్ చేస్తే మంచిగా స్విమ్మింగ్ నేర్చుకునేలాగుంది ఇక్కడ. మా పాప చిన్నగా ఇంట్రడక్షన్ చెప్పింది వీడియోలో, చూడండి మీరు. తన క్యూరియాసిటీ చూసి తనకి ఒక చిన్న ఛానల్ అయితే క్రియేట్ చేసాము. తన ఛానల్ పేరు స్మార్ట్ నైరా. ఒకసారి చూసి ఫాలో అవ్వండి, తన క్యూట్ మాటలు అన్నీ దాంట్లో ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. వెల్కమ్ టు స్మార్ట్ నౌషద్ ఛానల్. ఈరోజు అయితే నేను స్విమ్మింగ్ కి వచ్చాను. అంటే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒకటి చూపిస్తాను. అక్కడ ఒక టైర్ ఉంది, ఇక్కడ అందరూ స్విమ్ చేస్తున్నారు. ఇదైతే పెద్ద పిల్లలు, ఇదైతే చిన్న పిల్లలు తీస్తారు. అందుకని చేయండి, లైక్ చేయండి, పోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈరోజు మేము వచ్చేసి కేరళలో కాఫీ తోటకు వచ్చాము, వెళ్ళిపోతున్నాము. ఇంకా సడన్గా మా నాన్నకి హెల్త్ బాగలేదు, అందుకోసమని సడన్గా వెళ్ళిపోతున్నాము. వెళ్తూ కేరళకు వచ్చి కాఫీ తోటలో కాఫీ చూడకుండా, కాఫీ కాదు క్యావరే చాక్పత్తా టీ ఎస్టేట్కి వచ్చాము. టీ ఎస్టేట్ చూసి కొన్ని ఫోటోలు దిగి వెళ్తున్నాము ఇప్పుడే. అసలు వ్యూ అయితే ఎంత బాగుందో, గ్రీనరీగా. ఇంకా ఇవి కొయ్యలేదంట, కోతకి రాలేదంట. చూడండి అసలు ఎంత గ్రీనరీగా ఎట్లా ఉన్నాయో. వీడియోస్ ఫొటోస్ చాలా మంచిగా వచ్చాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఈ చెట్లు ఇవన్నీ చూడ్డానికి. వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నా క్రియేటివిటీ అంతా కలిపి ఒక చెట్టు మధ్యలో నా ఫోన్ అయితే పెట్టాను. నా ఫోన్ పెట్టి మా తమ్ముడికి ఫొటోస్ తీస్తూ ఉన్నాను. అసలు ఈ గ్రీనరీలో, ఈ చెట్ల మధ్యలో, ఈ టీ ఎస్టేట్లో చాలా మంచిగా వచ్చాయి ఫొటోస్ అవన్నీ కూడా. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ఇది. కేరళ మొత్తంలో నాకు నచ్చిన ప్లేస్ ఇదే అన్నమాట, ఈ టీ ఎస్టేట్స్. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ కేరళలో ఇల్లు, తోటలు ఇవన్నీ కొండల మీద చాలా మంచిగా ఉన్నాయి. లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి కేరళకి అన్నట్టుగా ఉంది. మేము ఉన్నది ఒక్కరోజే ఇన్ని కవర్ చేసాము. యాక్చువల్గా 3 days ఉండాలని అయితే వెళ్ళాము. ఈ టీ ఎస్టేట్స్ అయితే సముద్రపు అలల్లాగా ఎత్తుళ్ళు దిగుళ్ళు అట్లా అనిపించింది అనమాట. అసలు చాలా బాగుంది. కేరళకి వెళ్తే ఖచ్చితంగా ఈ టీ ఎస్టేట్ని అయితే డెఫినెట్గా చూడాలి. ఇక్కడ వచ్చేసి మేము అందరం కలిసి ఒక ఫోటో దిగడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాము. ట్రైపాడ్కి ఫోన్ అటాచ్ చేసి టైమర్ ఆన్ చేసి అందరం రెడీగా నిలబడి ఉన్నాము. ఒక 3-4 టేక్స్ అయితే పట్టింది మాకు దిగడానికి. ఒక్కొక్కసారి బైక్ అడ్డం వచ్చింది, ఫోటో ఆన్ అయిపోయింది వాడు వచ్చే లోపే. అట్లా జరిగిందనమాట. ఇక్కడ చూడండి మా పాప వస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి ఈ గ్రీనరీలో. మంచిగా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనిపించేటట్లుగా ఉంది.
మేము ఇంకా అక్కడ ఫొటోస్ దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఊరికైతే బెంగళూరుకి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ బందిపూర్ ఫారెస్ట్లో అప్పుడప్పుడు యానిమల్స్ అవి కనిపిస్తూ ఉంటాయంట. అట్లా మేము వచ్చేటప్పుడు కూడా మాకు ఎలిఫెంట్ అవి కనిపించాయి. మా పాప వెయిట్ చేస్తూ ఉంది ఎలిఫెంట్ కనిపిస్తుందేమో అని చెప్పేసి. వీళ్ళు ఏం చేస్తున్నారు, మా మామ వాళ్ళ పిల్లలందరూ కలిసి వీళ్ళు ఫోన్లో ఎలిఫెంట్ సౌండ్, లయన్ సౌండ్ అట్లా పెట్టి తన్ని ప్రాంక్ చేస్తూ ఉన్నారనమాట. మా పాప ఏమన్నా చిన్నదా, తను మంచిగా గెస్ చేసేసింది, ఇక్కడి నుంచే వస్తుంది సౌండ్, నాకు తెలుసు మీరు చీటింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మంచిగా గెస్ అయితే చేసేసింది. మాకేం కనిపించలేదు కానివ్వండి, కోతులు అయితే కనిపించాయి. వీటికి ఫీడ్ చేస్తూ ఉన్నాము. ఫీడ్ చేయకూడదు అని రాసున్నారు, కానీ చేసాము అనమాట. అవి చూస్తూ ఉన్నాయి, అట్లానే కొన్ని జెమ్స్ వేస్తే అవి దగ్గరకు వచ్చి తినడానికి భయం వేసి అట్లా చూస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఫారెస్ట్లో ట్రావెల్ చేసేటప్పుడు యానిమల్స్, డియర్స్ ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మా బ్యాడ్ లక్, వెళ్ళేటప్పుడు అయితే ఒక ఎలిఫెంట్ అయితే కనిపించింది, డియర్స్ కనిపించాయి. వచ్చేటప్పుడు అయితే అసలు ఏమీ కనిపించలేదు. ఇంకా వచ్చే దారిలో ఇంకా డ్రింక్స్, కొంచెం హైడ్రేటెడ్గా ఉండాలి కదా ఈ సమ్మర్లో అని చెప్పేసి కొన్ని డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అవన్నీ తినేసి అయితే మేము రిటర్న్ అయిపోయాము. నా ఈ కేరళ వీడియోస్ మీకు నచ్చాయని అయితే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.